హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌందర్య లహరి. ఈరోజు ఈ వీడియోలో నేను వినాయక చవితి ఈ 2023వ సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది, అలాగే వినాయక చవితి కోసం మనం ఏమేమి పూజా సామాగ్రి అనేది ముందుగానే సిద్ధం చేసుకోవాలి, అలాగే వినాయకుడి విగ్రహం ఎప్పుడు తెచ్చుకోవాలి, ఎటువంటిది తెచ్చుకోవాలి, 21 పత్రులు పెడతాం కదండి వినాయక పూజలో, అవి దొరక్కపోతే ఏం చేయాలి, అలాగే వినాయక పూజ అయిపోయిన తరువాత కలశాన్ని ఎప్పుడు కదపాలి, అలాగే నిమజ్జనం ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. దానికంటే ముందు మీరు పూర్తిగా కూడా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయండి. ఒకవేళ ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మాత్రం నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ 2023వ సంవత్సరంలో వినాయక చవితి అనేది సెప్టెంబర్ 18వ తారీఖు సోమవారం రోజున మనం జరుపుకుంటున్నామండి. అయితే వినాయకుని విగ్రహం ఎప్పుడు తెచ్చుకోవాలి అని అంటే, యాక్చువల్లీ మనము కరెక్ట్గా సోమవారం అంటే సెప్టెంబర్ 18వ తారీఖునే మనం స్నానం చేసి బయటకు వెళ్ళి మనము వినాయకుడి ప్రతిమ అనేది కొనుక్కొని రావచ్చు, విగ్రహాన్ని కొనుక్కొని రావచ్చు, లేదంటే ఇంట్లోనే ఆ రోజే పసుపుతో విగ్రహాన్ని అనేది మనం తయారు చేసి మనం పూజలో పెట్టుకోవచ్చండి. అయితే కానీ ముందు రోజు మాత్రం తెచ్చుకోకుండా ఉండడానికే ప్రయత్నించండి. కుదిరితే మాత్రం ఆ రోజే మీరు వినాయకుని విగ్రహం అనేది తెచ్చుకోండి. ఈ వినాయకుని విగ్రహం మట్టి విగ్రహం కానీ లేదంటే పసుపు గణపతి విగ్రహాన్నైనా కానీ మనము పూజలో ఉంచుకోవచ్చండి. అయితే ముందు రోజే కనుక ఒకవేళ ఆ రోజు కుదరదు అని అనుకుంటే మాత్రం ముందు రోజు తెచ్చుకోవచ్చండి. కాకపోతే వాళ్ళు ఒక పేపర్లో చుట్టి ఇవ్వమని చెప్పండి. అలాగే పేపర్లో మొత్తం విగ్రహాన్ని చుట్టి కవర్లో పెట్టుకొని రావాలి. డైరెక్ట్గా కవర్లో పెట్టుకోకుండా పేపర్లో చుట్టూ తెచ్చుకోవాలి. అది తర్వాత రోజు మనం 18వ తారీఖు పూజ చేసేటప్పుడు అప్పటికప్పుడు పూజ చేసే ముందు మాత్రమే పేపర్ అనేది తీసేసి మనం విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలండి. లేదంటే మనం పసుపు విగ్రహం కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఈ పసుపు విగ్రహం అయితే మనం ముందు రోజు అస్సలు చేసి పెట్టుకోకూడదండి. ఆ రోజు అప్పటికప్పుడే చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ముందు రోజే తెచ్చుకుంటే వినాయకుడు ఒక నిద్ర అనేది చేస్తాడు ఏ పూజలు లేకుండా అని అంటారు కదండి, అందుకోసం అన్నమాట. అయితే ఈ విగ్రహం అనేది ఎటువంటి తెచ్చుకోవాలి అంటే, మార్కెట్లో అయితే మనకి చాలా రకాల విగ్రహాలు దొరుకుతున్నాయండి. నించొని ఉన్న విగ్రహము, కూర్చొని ఉన్న విగ్రహము, అలాగే తొండం ఎడమ వైపుకి, కుడివైపుకి, ముందుకి ఇలా ఉంటున్నాయి కదండి. అయితే మనము తొండం అనేది ఎటువైపు ఉన్నా పర్వాలేదండి. కాకపోతే కుడివైపు తొండం ఉంటే మాత్రం మనకి సకల శుభాలు కలుగుతాయని ఒక నమ్మకం ఉంటుందండి. అందుకోసం అనేసి కుడివైపు ఉన్న విగ్రహాన్ని అందరూ తెచ్చుకుంటూ ఉంటారు. ఎడమ వైపుదైనా కూడా తెచ్చుకోవచ్చండి. మనకి ఎటువంటి దానివల్ల ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. అలాగే నించొని ఉన్న విగ్రహాలు అయితే మాత్రం మనకి మార్కెట్లో పెద్ద పెద్ద విగ్రహాలు మండపాలు ఏర్పాటు చేసి పెడతారు కదండి, అక్కడైతే నించొని ఉన్న విగ్రహాలు పెడతారండి. కాకపోతే మనం ఇంట్లో పూజకి మాత్రం కూర్చొని ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే తెచ్చుకొని పెట్టుకోవాలండి. కూర్చొని ఉన్న విగ్రహము అలాగే కుడివైపు తొండం ఉన్న విగ్రహం అయితే మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ 21 పత్రులు అనేది మనం 21 పత్రులతో వినాయకుని పూజ చేస్తే మనకి సకల శుభాలు అలాగే మన కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని అంటూ ఉంటారండి. అయితే 21 పత్రులు అంటే శమీపత్రం, జాజీపత్రం ఇట్లా ఉంటాయి కదండి. ఈ పత్రాలన్నీ కూడా దొరకకపోతే కనీసం 5 లేదా 9 లేదా 11 మనం పెట్టుకోవచ్చు అండి. అవి కూడా కొంతమంది స్టేట్స్లో ఉంటారు కదండి, వాళ్ళకి అవి కూడా దొరకట్లేదు, 5 కూడా దొరకట్లేదు అని అంటే 3 పెట్టుకోవచ్చు. లేదంటే ఓన్లీ గరిక అయితే తెలుసుకుందండి, ఎక్కడంటే అక్కడ ఉంటుంది కదా, ఎక్కడైనా దొరుకుతుంది మనకి గరిక. ఓన్లీ గరిక ఒక్కటి కూడా స్వామివారి ముందు ఉంచి మనం పూజ అనేది చేయొచ్చు. స్వామివారికి గరిక అంటే చాలా ఇష్టం అంట. అలాగే జిల్లేడు పువ్వులు కూడా మనకి దొరుకుతాయండి. అవి అసలు కనీసం అమ్మడం కూడా అమ్మరు, ఎక్కడ బయట పిచ్చి చెట్లకి కూడా దొరుకుతూ ఉంటాయి మనకి. అయితే ఆ జిల్లేడు పువ్వులు కూడా మనం మాలగా చేసి స్వామివారి మెడలో వేస్తే స్వామివారికి ఎంతో ఇష్టం అంటండి, అలా జిల్లేడు పువ్వుల మాల అన్నా కూడా. అలాగే కుదిరితే ఉండ్రాళ్ళతో కూడా మీరు మాల చేసి వేయండి. అలాగే స్వామివారికి కూడా మనం విగ్రహాన్ని ప్రతిష్ఠించి మనము పూజ చేసేటప్పుడు స్వామివారికి ఉండ్రాళ్ళు అనేవి పోస్తూ ఉంటే కూడా స్వామివారికి చాలా, ఉండ్రాళ్ళతో అభిషేకం లాగా ఉండ్రాళ్ళు పోస్తే కూడా స్వామివారికి చాలా సంతోషపడతారంట. అందుకని స్వామివారి నైవేద్యంలో ఉండ్రాళ్ళు, కుడుములు అస్సలు మర్చిపోవద్దండి. అలాగే నువ్వులతో చేసిన నువ్వుల ఉండలు కూడా, నువ్వులు బెల్లంతో చేసిన ఉండలంటే కూడా స్వామివారికి చాలా ఇష్టమంట. అలాగే స్వామివారి పూజలో ఎరుపు రంగు పువ్వులు అనేది ఉంచండి. ఇదే అండి. ఇంకా ఈ పత్రుల గురించి అయితే చెప్పాను కదా, తప్పకుండా గరిక అయితే మాత్రం తప్పనిసరిగా ఉండాలండి పూజలో.
ఇప్పుడు స్వామివారి పూజకి కావలసిన సామాన్లన్నీ కూడా చెప్తానండి. ఇవన్నీ నోట్ చేసుకొని ముందు రోజే గనక మనము సిద్ధం చేసుకుంటే మనం ఆ రోజు ఈ పూజా సామాన్లన్నీ కూడా మనం ముందు రోజు తెచ్చుకొని పెట్టేసుకుంటే మనం అప్పటికప్పుడు హడావిడి ఏం పడకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూజ చేసేటప్పుడు అన్నీ కూడా పక్కనే ఉన్నట్లయితే మనం పూజ చేసేటప్పుడు కూడా ఊరికి వ్రతంలో ఒకసారి కూర్చున్న తర్వాత లేవకూడదు అంటారు కదండి. అందుకని అన్నీ కూడా ముందే పక్కనే సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు. మనం వినాయకుని పూజ అనేది చాలా ఆర్భాటంగా కొంచెం అంటే ఎక్కువగానే చేస్తూ ఉంటామండి. కాబట్టి అన్నీ కూడా ముందు రోజే మనం సిద్ధం చేసుకుంటే అప్పటికప్పుడు దొరకలేదు అది కూడా మనకి ఉండదన్నమాట. అయితే ఇక్కడ పాలవెల్లి మరియు కలశం అనేది ఆచారాన్ని బట్టి ఉంటుంది అండి. ఈ పాలవెల్లి అనేది ఆచారం మీకు ఉంటే తెచ్చుకోండి, లేదంటే లేదు. అలాగే కలశం పెట్టడం అనేది కూడా ఆచారాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది కలశం పెట్టే ఆచారం ఉంటుంది, కొంతమందికి కలశం పెట్టే ఆచారం ఉండదు. ఇవి రెండు ఉన్నవాళ్ళు తెచ్చుకోండి ఆచారము. అలాగే ఇవి రెండు కాకుండా మిగతాదంతా కూడా సేమ్ అందరూ ఒకే విధంగా పూజ చేస్తామండి. కాబట్టి ముందుగా పాలవెల్లి కలశము ఇవి తెచ్చుకోండి. తర్వాత స్వామివారిని ప్రతిష్ఠించడానికి మనం ముందుగా ఒక పీఠం అయితే తెచ్చుకోవాలండి. అందుకని పీఠం ఒకటి కావాలి. ఆ పీఠం పైన మనం ముగ్గు వేస్తాము, దానికోసం బియ్యపిండి కావాలి. అలాగే స్వామివారి పీఠం పైన ఒక తెల్లని వస్త్రము, లేదంటే ఎరుపు వస్త్రము, లేదంటే పచ్చని వస్త్రము కంపల్సరీగా పీఠం మీద వేయాలండి. మనం ఇది ఉతికింది కాకుండా కొత్తదైతే మరీ మంచిదండి. కొత్తది లేదు కుదరదు అని అనుకుంటే మాత్రం ఆల్రెడీ ఉతికింది ఉంటుంది కదండి, పూజకి మాత్రమే వాడినవి అవి పెట్టుకోవచ్చండి. తరువాత స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి 3 గుప్పెలతో బియ్యం పోసి మనము విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం కదండి. కాబట్టి బియ్యం కూడా కావాలి. తర్వాత స్వామివారి మట్టి విగ్రహం కూడా కావాలి, లేదంటే పసుపు విగ్రహం అయినా కూడా మనము ప్రతిష్ఠించుకోవచ్చు. అంటే మనం ఈ బియ్యం మీద మనం తమలపాకు పెట్టి దాని మీద పసుపు కుంకుమ పెట్టి అక్షింతలు వేసి తర్వాత స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాము. కాబట్టి పసుపు కుంకుమ అక్షింతలు తమలపాకులు కూడా ఖచ్చితంగా కావాలండి. తర్వాత కలశం పెట్టుకోవడానికి కలశంలో నీళ్లు, అందులో పసుపు కుంకుమ వేయాలండి, పువ్వు వేయాలి. ఏదైనా ఒక రూపాయి కాయిన్ లేదా వెండి కాయిన్ లేదంటే రాగి కాయిన్ ఏదైనా కూడా వేయొచ్చు. అందులో ఒక 3 లేదంటే 5 మామిడాకులు పెట్టి దాని మీద మనము కొబ్బరికాయ అనేది పెట్టుకోవాలండి. ఈ కొబ్బరికాయ అనేది 2 కావాలి. ఒకటి కలశంలో పెట్టుకోవడానికి కావాలి, ఇంకొకటి పూజ అనంతరం మనము కొబ్బరికాయ కొడతాం కదండి, దానికోసం కావాలి. ఇలా కొబ్బరికాయ పెట్టుకొని దానిపైన ఎరుపు రంగు జాకెట్ పీస్ లేదంటే పచ్చని రంగు ఆకుపచ్చ రంగు జాకెట్ పీస్ కూడా పెట్టుకోవచ్చండి. ఇలా ఆ ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు జాకెట్ పీస్ ఒకటి కలశం మీద పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు పూజా సామాన్లు కావాలండి. మనకి పూజకి ముఖ్యంగా కావాల్సినవి పసుపు గణపతిని, మళ్ళీ ఈ విగ్రహం అనే కాకుండా మనం పసుపు విగ్రహాన్ని చేసుకున్నా కూడా ఖచ్చితంగా మనం పసుపు గణపతిని మళ్ళీ తయారు చేసుకొని పూజలో పెట్టుకోవాలండి. లేదంటే వెండి విగ్రహం ఉన్నా కూడా ఓకే, కానీ వెండి విగ్రహం కన్నా కూడా మనము పసుపు గణపతిని పెట్టుకుంటేనే మరీ మంచిదండి. కుదిరితే వెండి విగ్రహం పెట్టుకోండి, లేదంటే మనం పసుపు గణపతిని తయారు చేసుకొని పెట్టుకొని ఏ విఘ్నాలు రాకుండా చూడు స్వామి అని మన విఘ్నరాజుకి పూజించుకోవాలండి. తర్వాత మనం విగ్రహానికి అలాగే కలశానికి పూజ అనేది చేసుకోవాలి. అలాగే అక్షంతలు, పసుపు కుంకుమ, ఒక గ్లాసు, ఉద్దరిని, ప్లేటు, నైవేద్యాలు పెట్టడానికి ప్లేట్స్, అలాగే తమలపాకులు, కాయలు అంటే పండ్లు, 5 రకాల పండ్లు లేదంటే 11 రకాల పండ్లు, 9 రకాల పండ్లు ఎన్నైనా కూడా పెట్టుకోవచ్చు. అరటి పండ్లు కాకుండా మిగతా పండ్లు పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత నీళ్ళు, అలాగే ఎరుపు లేదా ఆకుపచ్చ రంగువి 2 జాకెట్ ముక్కలు, అలాగే దీపాలు, దీపపు కుందులు, నూనె, అలాగే వత్తులు, మామిడాకులు, అలాగే నీళ్లు కూడా అవసరమవుతాయండి. నీళ్లు కూడా ధూపం స్టిక్స్, కర్పూరము, అలాగే పండ్లు, అలాగే పువ్వులు కూడా 5 రకాలు. ఈరోజు మాత్రం ఎరుపు రంగు పువ్వులు అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి. ఎరుపు రంగు పువ్వులు ఖచ్చితంగా పూజలో అయితే పెట్టండి. కనీసం ఒక్క పువ్వైనా ఎరుపు రంగు పువ్వు పెడితే చాలా మంచిదండి. అలాగే పత్రి కూడా చెప్పాను కదా, 21 పత్రులు దొరకకపోతే కనీసము మనము గరికాయన కూడా పెట్టాలండి. అలాగే ఈరోజు పంచామృతం కోసము ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర తీసుకోవాలండి. అలాగే మధుపర్కం కోసం ఆవు పాలు, పెరుగు మరియు నెయ్యి కలిపి ఉంచాలండి. ఈ 3 కూడా కలిపి ఉంచాలి. అలాగే నైవేద్యం కోసం మోదకాలు, ఉండ్రాలు తప్పనిసరిగా చేయండి. పూజా సామాగ్రి అయితే ఇంతటితో సరిపోతుందండి. ఇంకా ఎక్స్ట్రాగా అంటే మనము అలంకరించుకోవడానికి ఎక్స్ట్రాగా పువ్వులు ఎన్ని కావాలి అనుకుంటే అన్నీ తెచ్చుకోవచ్చు. అలాగే క్లాత్ అనేది మనము చెప్పాను కదా, పీఠం అలంకరించడానికి ఒకటి తప్పనిసరిగా ఉండాలి. అలాగే కలశానికి పెట్టడానికి ఒక కొబ్బరికాయ కూడా ఎక్స్ట్రాగా పెట్టుకోండి. ఎందుకంటే
మళ్ళీ మనము స్వామివారిని నిమజ్జనం చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం నిమజ్జనం చేయాలి కదా, అందుకని టోటల్గా 3 కొబ్బరికాయలు తీసుకుంటే మంచిదండి, లేదంటే 2 అయినా కూడా సరిపోతుంది. ఇప్పుడు నిమజ్జనం ఎప్పుడు చేయాలి అనేది, ఎలా చేయాలి అనేది చెప్తాను. కలశం ఎప్పుడు కదపాలి అంటే ఈసారి 2వ రోజు, అంటే ఒక రోజు నిద్ర చేసిన తర్వాత 2వ రోజు కొంతమంది కదుపుకుంటూ ఉంటారండి పీఠాన్ని. అయితే ఈసారి ఒక రోజు నిద్ర చేసిన తర్వాత రోజు అది మంగళవారం వస్తుంది కదండి. మంగళవారం రోజు అస్సలు మంగళవారం కానీ శుక్రవారం కానీ కలశాన్ని, వ్రతంలో ఉంచిన కలశాన్ని కదపకూడదండి. కాబట్టి 2 నిద్రలు అయిన తరువాత 3వ రోజు బుధవారం కదుపుకోవచ్చు, లేదంటే ఆ రోజే మనం ఒక నిద్రలు అనేది కొంతమంది లెక్క పెట్టారండి, ఎన్ని రోజులు అనేది లెక్క పెట్టుకుంటారు. కాబట్టి ఆ రోజు ఉదయం మనము పూజ చేస్తాం కదా, అలాగే సాయంత్రం కూడా పూజ చేసి సాయంత్రం పూట పూజ చేసిన తర్వాత వెంటనే కలశాన్ని కదుపుకోవచ్చు. కదిపి తర్వాత రోజు నిమజ్జనం అనేది చేయొచ్చు. మనం ముందు రోజు ఫస్ట్ రోజే మనము కలశం కదిపినట్టు లెక్క వస్తుంది. కొంతమంది నిద్రలు లెక్క పెట్టుకుంటారండి, ఒక రోజు నిద్ర 2 రోజులు నిద్ర అని. అందుకని ఒక రోజు నిద్ర చేసిన తర్వాత 2వ రోజు వాళ్ళు కలశం అనేది కదుపుకుంటారు. కాకపోతే అది మంగళవారం రోజు కలశం కదపకూడదు కాబట్టి 2 నిద్రలు లేదంటే 3 నిద్రలు అయిన తర్వాత, అంటే వాళ్ళు నిద్రలు లెక్క పెట్టుకుంటారు కాబట్టి సోమవారం, మంగళవారం, బుధవారం అయిన తర్వాత గురువారం రోజు మనము కలశం అనేది కదుపుకోవచ్చు అండి. లేదంటే కొంతమంది 5 రోజులు 9 రోజులు కూడా ఉంటాయి. ఇలా కూడా మనం కలశాన్ని అనేది కదుపుకోవచ్చు. ఇప్పుడు ఈ నిమజ్జనం అనేది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది సంతోషంగా చేయాల్సిందండి. ఇది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా కలిసి వినాయకుడిని నిమజ్జనం చేయాలండి. గణపతి బప్ప మోర్య అనుకుంటూ, ఇంకా గణపతిని అంటే వినాయకుడిని మనం స్తుతిస్తూ ఈ నిమజ్జనం అనేది చేయాలి. ఇంట్లో ఒకవేళ మట్టి వినాయకుడే అయితే ఇంట్లో ఏదైనా ఒక పెద్ద బకెట్ తీసుకొని ఆ బకెట్లో వినాయకుడిని నిమజ్జనం చేయాలండి. తర్వాత ఒక 2-3 డేస్ అలా ఉంచేస్తే ఆ వినాయకుడి మట్టి విగ్రహం కానీ లేదంటే పసుపుదైనా కూడా కరిగిపోతూ ఉంటుంది కదా. కరిగిపోయిన తర్వాత ఆ నీళ్ళు అనేవి చిన్నగా కొంచెంగా మొక్కలకి పోయాలి. ఒకేసారి పోసేస్తే ఆ నీళ్ళు అనేవి కారిపోతూ ఉంటాయి, మళ్ళీ మనం తొక్కుతూ ఉంటాం కదా. అందుకోసం అనేసి కొంచెంగా పోయాలి. ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు పోసుకోవచ్చు. తర్వాత మిగిలిపోయిన మట్టిని మనము కుండీలలో వేసుకోవచ్చు అండి. ఇంకా ఈ పత్రి ఇవన్నీ కూడా మనం కంపోస్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఒక పచ్చని చెట్టు నీడలో పడేయొచ్చండి, లేదంటే నీళ్ళల్లో కలిపేసినా కూడా మంచిదే అండి. లేదంటే ఒక కుండీ తీసుకొని ఆ కుండీలో కూడా మొత్తం అంతా ఈ పత్రి ఆకులు ఏమేమైతే ఉంటాయో అవన్నీ కూడా వేసేసి దాంట్లో కొద్దిగా మట్టి వేసి అలా కుండీలో కూడా అది కంపోస్ట్లా కూడా యూజ్ అవుతుందన్నమాట. సో ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే వినాయక చవితి ఏ సమయంలో చేసుకోవాలి, ఇంకా వినాయక చవితి పూజా విధానం అన్నీ కూడా నా వీడియోలో ఆల్రెడీ చెప్పానండి. మీరు ఒకవేళ ఆ వీడియోస్ కనుక మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.